రాజకీయ పార్టీలు ఎందుకు చీలిపోతున్నాయి? ఇప్పుడు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నెట్ట నిలువునా చీలింది. శివసేన రెండవసారి చీలికను ఎదుర్కొంటోంది. రేపో మాపో ఇక సమాజ్వాదీ పార్టీ ఇది అంటున్నారు. గతంలోనే ఎన్సీపీ రెండు ముక్కలైంది. సహజంగానే భారతీయ జనతా పార్టీ ఎత్తుగడలు, వ్యూహాలు, ఆ పార్టీ అనుసరిస్తున్న అపోజిషన్ ముక్త్ భారత్ విధానాలు ఇందుకు కారణం కావచ్చు. కానీ కేవలము బీజేపీ వల్లనే ఈ పార్టీలు చీలిపోతున్నాయి అనే కంక్లూజన్ కూడా రాలేము. బీజేపీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తోంది, ప్రత్యర్థుల బలహీనతని క్యాపిటలైజ్ చేసుకుంటోంది. కానీ అదే సమయంలో ఈ రాజకీయ పార్టీల స్వభావంలో వచ్చిన మార్పులు కూడా పార్టీలు చాలా సులభంగా చిన్నాభిన్నం కావటానికి, విచ్ఛిన్నం కావటానికి, చీలికలు ఎదుర్కోవటానికి కారణమవుతుంది. సో ఏంటి దీనికి కారణాలు ఏంటి అనేది ఒక రాజనీతి శాస్త్ర దృక్పథంతో, ఫ్రమ్ పర్స్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ సైన్స్తో ఎనలైజ్ చేస్తే మన దేశంలో ఎందుకు ఈ పరిణామాలు వస్తున్నాయి? మొదటి కారణం ఏంటంటే రాజకీయ పార్టీలలో పెరుగుతున్న సైద్ధాంతిక రాహిత్యం. సో ఇది మన దేశంలోనే కాదు, వెస్ట్రన్ డెమోక్రసీస్లో కూడా ఈ చర్చ నడుస్తుంది. ఐడియాలజీ అనేది లేకుండా పోతుంది. ఒక నిర్దిష్టమైన పాలసీస్ ఉండడం లేదు, ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చరు ఉండడం లేదు, ఫ్రేమ్వర్క్ ఆర్గనైజేషన్కి ఒక పని విధానం ఉండడం లేదు. పూర్తిగా వ్యక్తుల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా పార్టీలు పనిచేస్తున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యము లేదు, క్యాడర్ బిల్డింగ్ లేదు, క్యాడర్ ట్రైనింగ్ లేదు, క్యాడర్కు ఐడియాలజీ పట్ల ఒక నిబద్ధతను పెంచే ప్రయత్నం అసలే లేదు. పవర్ చుట్టూ రాజకీయాల్ని, నాయకుల చుట్టూ రాజకీయాల్ని తిప్పుతున్నారు. సో ఇది మొదటి ఫ్యాక్టర్. అంటే ఒక రాజకీయ పార్టీలో ఐడియాలజీ లేకపోవడమే కాదు, నిర్మాణం లేకపోవడము, ఒక విధి విధానాలు లేకపోవడం అనేది ఒక ప్రబలమైనటువంటి కారణాలు. ఇక రెండవది, ఆ పార్టీలో నాయకత్వానికి శ్రేణులకు మధ్య ఎమోషనల్ బాండ్ కనుమరుగైపోతుంది. ఎందుకు ఎమోషనల్ బాండ్ కనుమరుగైపోతుందంటే అటు నాయకుడైనా ఇటు పార్టీ అయినా కేవలం తన అవసరాల కొరకు కార్యకర్తల్ని, నాయకుల్ని, శ్రేణుల్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. సో పార్టీ కొరకు వీరిని ఉపయోగించుకుని వదిలివేయడము, కానీ ఆ నాయకుల్ని తర్పీదు చేసి డెవలప్ చేసి వారికి రాజకీయ అవకాశాలు ఇస్తామన్న దానికన్నా ఇటీవల కాలంలో డబ్బుతోనూ ఇతర ప్రభావాలతోనూ ఎంటర్ అయి నాయకులుగా మారిపోతున్నారు. సో ఎప్పుడైతే ఆ పార్టీల నాయకుల స్వార్థం కోసం రాజకీయ పార్టీలు మార్పులు చెందుతున్నాయో మిగతా వారికి కూడా నిబద్ధత ఏమాత్రం ఉండడం లేదు. ఒకప్పట్లాగా నాయకునికి కార్యకర్తలకు మధ్య ఎమోషనల్ బాండ్ కాస్త పోతుంది. అంటే ఐడియాలజీ లేకపోయినా కనీసం ఎమోషనల్ బాండ్ ఉంటే ఎంతో కొంత పార్టీ నిలబడుతుంది. మూడవది ఏంటంటే మీకు పార్టీలో పోటీతత్వము, ఆస్పిరేషనల్ లీడర్షిప్ పెరుగుతుంది. అంటే పోటీతత్వము ప్రజలకు సేవ చేయడంలో పోటీతత్వం ఉంటే ఇబ్బంది ఏమీ లేదు. కానీ కాంపిటేటివ్ పొలిటికల్ లీడర్షిప్, అందుకే రాజకీయ పార్టీలు నెంబర్ 2 ఎవరు లేకుండా ప్రాంతీయ పార్టీలు జాగ్రత్త పడుతూ ఉంటాయి. ఈవెన్ జాతీయ పార్టీలు కూడా, ఇప్పుడు కాంగ్రెస్లో నెంబర్ 1 రాహుల్ గాంధీ, నెంబర్ 2 ఎవరు అంటే ఎవరికి తెలియదు. మల్లికార్జున్ ఖర్గే పార్టీ అధ్యక్షుడైనా నెంబర్ 1 రాహుల్ గాంధీ, లేదంటే ఇంకా నెంబర్ 2 ఉండరు. చాలా పార్టీలు అసలు నెంబర్ 2నే లేకుండా చేసేసుకున్నారు. ఎందుకంటే నెంబర్ 2 ఉంటే ఆ నెంబర్ 2 కూడా ఆస్పిరేషన్ ఉంటే ఈ నెంబర్ 1కు ముప్పు తెస్తారన్న భయం కూడా ఉంటుంది. అందువల్ల ఆ నెంబర్ 2ను లేకుండా జాగ్రత్త పడుతున్నారు. సో ఇది థర్డ్ ఫ్యాక్టర్. అంటే పార్టీలలో ఉండేటువంటి ఆస్పిరేషనల్ కాంపిటేటివ్ లీడర్షిప్ వల్ల రాజకీయ పార్టీలు మారిపోతున్నాయి. ఇప్పుడు అతని కింద నేను ఎంతకాలం పనిచేస్తాను, నేనే ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అని. నాలుగవ ధోరణి ఏంటంటే డైనాస్టిక్, వారసత్వ రాజకీయాలు. వారసత్వ రాజకీయాలను, పార్టీలను గట్టిగా నిలబెడుతున్న మాట నిజం. కానీ అదే సమయంలో వారసుల మధ్య పోటీ పెరిగినప్పుడు
ఆ వారసత్వ రాజకీయాల్లో ఉండేటువంటి పోటీ, దాని తత్ఫలితంగా వచ్చే ఘర్షణ రాజకీయ పార్టీలు ఎంతో కొంత చీలుస్తున్నాయి. అయితే కొంతమంది అందులో సక్సెస్ కావచ్చు, కొంతమంది అందులో సక్సెస్ కాకపోవచ్చు. ఈ వారసత్వ మార్పు అనే దాన్ని పార్టీలోనూ ప్రజల్లోనూ ఆమోదం లేనప్పుడు, ఇప్పుడు బెంగాల్లో జరిగిన పరిణామాలు మనకు తెలుసు. అభిషేక్ బెనర్జీని పార్టీ లోపల ప్రజలు కూడా పెద్దగా అంగీకరించింది లేదు. ఇప్పుడు మీకు ఎన్సీపీలో శరద్ పవార్ వారసత్వం అజిత్ పవార్ కావాలని, అది ఎంతకు రాకపోయే వరకు అజిత్ పవార్ తిరగబడ్డాడు. సో అందువల్ల మీకు బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వం ఎవరికి? ఉద్ధవ్ ఠాక్రే నేను కొడుకును గనక సహజంగా నాకు రావాలి అంటే పార్టీలో మేము ఉన్నాం కదా అంటూ ఏక్నాథ్ షిందేలు బయలుదేరారు. మీరు అనేక రాజకీయ పార్టీలో ఈ డైనాస్టిక్ ట్రాన్సిషన్ అనేది స్మూత్గా జరగనప్పుడు ఎంతో కొంత విచ్ఛిన్నాలు మీరు ప్రతి కుటుంబంలో చూస్తాం. మీరు వైసీపీలో జగన్ షర్మిల, టీఆర్ఎస్లో కవిత కేటీఆర్, మీకు ఆర్జేడీలో తేజ్ ప్రతాప్ తేజస్వి యాదవ్, ఇలా కొన్ని నష్టాలు జరగవచ్చు, కొన్ని నష్టాలు జరగలేకపోవచ్చు. సో ఈ డైనాస్టిక్ ట్రాన్సిషన్ల వల్ల కూడా పార్టీల్లో చీలికలు పేలికలు మొదలవుతున్నాయి. ఐదవది, పార్టీ తన ఒరిజినల్ సిద్ధాంతాల నుంచి పక్కకు జరిగిపోవడం వల్ల కూడా దాని నుంచి సమస్యలు ముందుకు వస్తున్నప్పుడు శివసేన బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి హిందుత్వ రాజకీయాలను కలిగి ఉన్న పార్టీగా ఉండి, ఎప్పుడైతే తమ ఆర్క్ రైవల్స్ అయిన కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిశారో సహజంగానే ఆ పార్టీలో ఉన్న పెద్ద సెక్షన్ దానికి అభ్యంతరం చెప్పడం మొదలుపెట్టారు. దాంతో ఆ పార్టీ అనేక కారణాలతో పాటు ఇదొక కారణంగా పరిణమించింది. ఆరవది, యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్న లొసుగులకు కూడా పార్టీల చీలికలకు కారణమవుతుంది. వాస్తవంగా 1/3 చీలిపోతే చీలిక గుర్తింపు అనేది ఉంటే దాన్ని తొలగించారు. కానీ ఇప్పటికీ మెర్జర్ క్లాస్ అలాగే ఉంది. సో ఎప్పుడైతే యాంటీ డిఫెక్షన్ లా బలహీనంగా ఉందో, దాని లాలో ఉన్న లొసుగులే కాకుండా ఆ లా ఇంప్లిమెంట్ అవుతున్న తీరు, దానివల్ల ఇవాళ స్వేచ్ఛగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు మారి కొత్త పార్టీలు పెట్టుకుని కొత్త పార్టీలు విలీనమై నానా రకాల విన్యాసాలు చేయగలుగుతున్నారు. సో ఏడవది, ప్రజలకు నాయకులకు, ప్రజలకు పార్టీలకు మధ్య, నాయకులకు శ్రేణులకు మధ్య రిలేషన్షిప్ కాస్త ట్రాన్సాక్షనల్ అయిపోయింది. అంటే నాకెంత లాభం అనే యాంగిలే తప్ప ఇంకోట్లేదు. అందుకే మీకు ఫిరాయింపుదారులకు ప్రజలు ఓట్లేస్తున్నారు, పార్టీని చీలితే కూడా ప్రజలు ఓట్లేస్తున్నారు. సో ప్రజలు ఎక్కడా కూడా వాటిని శిక్షించాలి, అన్యాయంగా ఈ పార్టీని చీల్చారు, ఇంత అన్యాయంగా పార్టీ మారారని ఎవరు భావించడం లేదు. వాళ్ళు మళ్ళీ హాయిగా ఎన్నికల్లో గెలుస్తున్నారు. సో సహజంగానే అది ఒక అడ్వాంటేజ్గా మారిపోతుంది. తర్వాత మీకు రాజకీయాలలో విలువలు అనేది పతనమైన తర్వాత పార్టీలకు ఉండేటువంటి కట్టుబాట్లు, సాంప్రదాయాలు, నిబద్ధతలు కోల్పోతారు. అందువల్ల అప్పుడు పార్టీలు ఆటోమేటిక్గా మీకు వాటి సిమెంటింగ్ ఫోర్స్ అనేది పోతుంది. వాళ్ళకు సెన్స్ ఆఫ్ పర్పస్ ఉండదు. పార్టీలో పనిచేసేవారు తాను ఎందుకు పని చేస్తున్నారు, పార్టీ పవర్ ఒక్కటే ఆ పార్టీలో అన్ని రకాల రిలేషన్షిప్లను డిఫైన్ చేస్తుంది. అలాంటప్పుడు ఆ పవర్ లేనప్పుడు ఒకసారి పవర్ పోతే ఆ పార్టీ నిలబడదు. ఇప్పుడు మమతా బెనర్జీ ఉదాహరణదే, శివసేన ఉదాహరణదే. పవరే నిలబెడుతూ ఉంటుంది పార్టీ. ఒక్కసారి పవర్ అంటూ లేకపోతే ఆ సిమెంటింగ్ ఫోర్స్ కాస్త వీక్ అయిపోయి ఆ పార్టీలు కుప్పకొలుతూ ఉంటాయి. ఇలా అనేక కారణాల రీత్యా రాజకీయ పార్టీలు చిన్నాభిన్నమవుతున్నాయి. సో ఇది భారతదేశంలో మల్టిప్లిసిటీ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు ఇండియా ఎదుర్కొనే ఇన్ఫ్లేషన్ మామూలుగా లేదు. పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లేషన్ రోజు రోజుకు నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ పెరిగిపోతున్నాయి. ఓటు ఫ్రాగ్మెంట్ అవుతుంది. కొన్ని పార్టీలు పెట్టకముందే మాయమవుతున్నాయి, కొన్ని తర్వాత పెట్టిన తర్వాత అదృశ్యమవుతున్నాయి. సో రాజకీయ పార్టీల వ్యవస్థ తీవ్రమైన విచ్ఛిన్నాన్ని ఎదుర్కొంటుంది. అది భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా ఉపయోగించుకోగలుగుతుంది.